49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అశోక్ వర్ధన్ గారు, డిఎస్పీ దర్శి, ప్రకాశం జిల్లా. చీరాలు వచ్చేసరికి బాగా నటోరియస్ గ్యాంగ్ అంతా ఉంటుంది. మీరు వచ్చేసరికి ఫస్ట్ ఛాలెంజ్ ఏమండి, ఎవరితో ఉంది మీకు ట్రబుల్ షూటర్? అంటే నేను 2000కి వెళ్ళినప్పుడు పేరే అడవియుడు అని ఉండేవాడు. మనకు ఐపీసీలో ఎన్ని క్రైమ్స్ ఉంటాయి, వాడి మీద దగ్గర దగ్గర 34 క్రైమ్స్ ఉన్నాయి. జనవరి 26 ఒక టీచరు ఒక జెండా ఫ్లాగ్ యాజిటేజ్ చేస్తున్నప్పుడు వాడు వెళ్ళి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫార్మర్ యొక్క డీటెయిల్స్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయదు. వంటలో పనిచేస్తున్నప్పుడు మీరు పెళ్ళిళ్ళ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ 2 ఇంజనీరింగ్ కాలేజీ, సెకండ్ ఇయర్ అని థర్డ్ ఇయర్ అని ఇట్లా వచ్చేవాడు. మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నేను చేశాను ఎక్కువ. అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక కట్టుబాటు, వాళ్ళకి ఒక మతం అన్నీ ఉంటాయి కదా, సెంటిమెంట్. అది కాకుండా వస్తే మీరు పెళ్ళి చేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ క్రమంలోనే నా దగ్గరకి మా కానిస్టేబుల్సే వచ్చారు. ఏదైనా నేరం జరిగితే ఆ నేరం కోసం తిరుగుతున్న సమయంలో మీకు ఎదురు నేరస్తుడు వస్తాడు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? క్రైమ్లో ఎప్పుడైనా ఒకటి మనం ఎఫర్ట్స్ 90% పెడితే ఒక 5% అన్నా మనకు లక్ ఉన్నాయి. ఫస్ట్ పోస్టింగ్లోనే ముద్దాయిని పట్టుకుందామని వెళ్తున్నాం. జనాలు ఒక అతను గురించి పరిగెత్తున్నారు. ఆ విధంగా వచ్చి నాకు దొరికాడు. చీరాలు 7 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు 1 టౌన్. మీకు బాగా ఎదురుపడ్డ రౌడీ ఎవరండి? 1 టౌన్లో ఉండేవాడు. వాళ్ళ ఆవిడనే చంపేశాడు, కాల్ చేసి చంపేశాడు. ఎవరికి ఇది కాదు, కాల్ చేసి అంటే ఒక రకమైన టైపు అసలు ఈ మూమెంట్స్ ఏంది అని అతను రికార్డ్ తిరగేసి తర్వాత వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీని లేపేసిన టూరిస్ట్ క్రిమినల్ దాంట్లో ఎవడు ఇదే. ఎవరు? ఏదైనా కేసులో ఉంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఎప్పుడు చూస్తాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అశోక్ వర్ధన్ గారు, డిఎస్పీ దర్శి, ప్రకాశం జిల్లా. 1996లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అశోక్ వర్ధన్ గారు చాలా ప్రాంతాలు పనిచేశారు. ఒక ప్రాంతంలో అయితే దాదాపు 7 సంవత్సరాలు పనిచేశారు. ఆ ప్రాంతం పేరు చీరాల. అక్కడే 7 సంవత్సరాలు పనిచేయడానికి ప్రధాన కారణం అక్కడ సోటుపురం గ్యాంగ్ అంటూ వేరే వేరే గ్యాంగ్స్ ఎక్కువగా మూవ్మెంట్ ఉండడంతో వాటిని పూర్తిగా వాష్అవుట్ చేయడానికి అప్పుడున్న ఆఫీసర్స్ అశోక్ వర్ధన్ గారు అక్కడే ఎక్కువ కాలం కంటిన్యూ చేశారు. ఆఫీసర్లు తన మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా చీరాలలో ఉన్న గ్యాంగులన్నింటినీ పూర్తిగా నిర్మూలించారు. అందులో భాగంగా మున్నా గ్యాంగ్ని కూడా పట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళ దగ్గర 12 మర్డర్లు చేసిన గ్యాంగ్ ఒప్పుకోవడం, వాళ్ళకి ఉరిశిక్ష పడడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక పార్ట్ అయితే ఆయన దగ్గర ఇంకొక పార్ట్ ఉంటుంది. చీరాల్లో ఆయన పనిచేసిన సమయంలో పోలీస్ స్టేషన్లో ఎక్కువగా దండలు కనిపిస్తుంటాయి. ప్రధానంగా ప్రేమ జంట కనబడితే, వాళ్ళకి దొరికితే వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయడం ఆయనకు ఒక హాబీ. అదొకటే కాదు, దొంగతనం జరిగితే ఒక అదృష్టం ఉంటుంది. ఆయన దొంగలు జరిగితే ఆ దొంగలు ఆయనకి ఎదురొస్తుంటారు. అదేంటో ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అశోక్ వర్ధన్ గారు, మీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా కనిపిస్తుంది, మంచి క్లారిటీగా ఉంటుందండి. మీరు టాప్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారు కానీ, లేదా చార్సింగ్ గారు మేడం, ప్రస్తుతం ఆమె మల్లిక గారు వీళ్ళందరూ కూడా, శ్రీకాంత్ గారు వాళ్ళందరూ కూడా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉండాలి, పబ్లిక్కి మనం సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ తప్ప వాళ్ళకి వేరే వ్యావిగేషన్స్ ఉండవు. అటువంటి అవుట్ స్టాండింగ్ పనిచేశారు కాబట్టి ప్రజల కోసం మీకు మంచి మార్క్స్ ఉన్నాయి. కానీ దొంగతనం జరిగితే దొంగ మీకు ఎదురు రావడం ఏంటి? ఒకటి, ఎక్కువగా మీ సర్వీసులో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ చేశారు. పోలీస్ స్టేషన్లో దండలు ఎక్కువ ఉంటాయని, ఎవరైనా ప్రేమ జంట కనబడితే పెద్దలు అంగీకరించిపోతే వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తే అదే రోజు పెళ్ళి, పోలీస్ స్టేషన్లో పెళ్ళి అనేది మీకు ఎక్కువ హాబీ ఉంది. అంటే ప్రేమ వివాహాలు చేయడం మీకు ఇష్టమా, లేదు పెద్దలు ఎదిరించి ఎందుకు గొడవలు చేస్తున్నారని కలపడానికి ఇష్టమా అనే ప్రశ్నలతో పాటు నేను చెప్పినట్లుగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ చీరాల్లో అప్పుడు ఎటువంటి గ్యాంగ్స్ ఉండేవి, ఆ గ్యాంగ్స్ కంట్రోల్ వచ్చానికి మీరు ఎలాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసేవారు,
అంటే ఒక సోటపురం కాదు, మున్నా గ్యాంగ్ అవ్వచ్చు, లేదా అప్పుడు ఉన్న కటార్ కృష్ణ అవ్వచ్చు, చాలామంది టైగర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా మీకు ఎదురై ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అశోకవర్ధన్ గారు కుటుంబ నేపథ్యం, ఆయన బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకుని చెప్పండి. మాది నెగిటివ్ ప్లేస్ అండి, గుంటూరు జిల్లాలో మామిళ్ళపల్లి అని పొన్నూరు మండలం దగ్గర ఉంటుంది. నెగిటివ్ బర్త్. నేను అంటే డిగ్రీ వరకు పీబీఎన్ కాలేజ్ అని పొన్నూరులో చదివాను. చేసే క్రమంలో నేను అక్కడ పోలీస్ ఆఫీసర్స్ని చూసేవాడిని. అంటే వెంకట్రావు గారని ఒక ఆయన ఎస్ఐ గారు, ఆయన అంటే అక్కడ వే ఆఫ్ బిహేవియర్ కానీ పబ్లిక్తో రౌడీస్తో మూమెంటు, అంటే మేము కాలేజ్ నుంచి వచ్చేప్పుడు ఆయన ట్రాఫిక్లో ఉంది, ఆయన మూమెంటు అవన్నీ చూస్తా కొంచెం నేను దాని మీద ఎక్కువ ఎస్ఐ జాబ్కి వెళ్ళాలి, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి వెళ్ళాలి చేస్తే అని నేను వెళ్ళాను. తర్వాత నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకుంది నాగార్జున యూనివర్సిటీలో. ఆ క్రమంలోనే అది దేవుడు దయ వలన నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎగ్జామ్స్ లాస్ట్ రోజే నాకు మా పీజీ ఎగ్జామ్స్ లాస్ట్ రోజే, ఆ రోజే లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్స్, అది ఫిజికల్ టెస్ట్, దానికి అటెండ్ అయ్యాను. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ రాశాను. దేవుడు బై గాడ్ గిఫ్ట్ అది మటుకు నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది. ఆ ఎస్ఐ జాబ్ వచ్చే క్రమంలో ఒక 6 months నేను డిఆర్ఎఫ్ అని డాక్టర్ రెడ్డిస్ రీసెర్చ్ ఫౌండేషన్ దాంట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేశాను. జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ నా పోస్టింగ్ కొండేపిలో కొండేపి ఇక్కడ కొండేపిలో దగ్గర 2 years చేశాను. ఆ చేసే క్రమంలో ఒక యానాది గ్యాంగు ఒకటి ఆ ఏరియా అంతా అగార్ హోల్ అని ఒక హోల్ వేస్తారు. ఆ హోల్ వేస్తా వాళ్ళు అఫెండ్ చేస్తూ ఉంటారు. ఆ హోల్ వేసే అఫెండర్స్ ఎవరు అనేది ఎంఓ క్రిమినల్స్ లెవెల్లో తీసుకుంటా దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా ఏరియాలో జరిగిన వాటిని చూసుకొని ఆ క్రమంలోనే ఆ గ్యాంగ్ని పట్టుకున్నా. యానాది గ్యాంగ్ అది అగార్ హోల్ సపరేట్గా ఉండిద్ది. అంటే వాళ్ళు వచ్చి ఎన్టీఆర్ కాలనీ అని దర్శి దగ్గర ఎన్టీఆర్ కాలనీలో ఉంటారు. ఆ క్రమంలో నేను అక్కడ రికవరీ చేయటం, మా ఆఫీసర్ల దృష్టి కొంచెం క్రైమ్ చేస్తాడని నా మీద పడింది. ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు టాలెంట్ ప్రూవ్ దగ్గర ఫస్ట్ ఎస్పీ మీకు? మాకు ఎస్పీ కిషోర్ కుమార్ సార్. అప్పుడు కిషోర్ కుమార్ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాడు. క్రైమ్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్, ఏ కేసు జరిగినా కూడా ఆయన ఇమీడియట్లీగా స్పాట్కి వచ్చి మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేసేవాడు. ఆ క్రమంలోనే ఆ గ్యాంగ్ని పట్టుకున్నాం. ఆ గ్యాంగ్ని పట్టుకున్నప్పుడు దగ్గర 1 kg గోల్డ్, అంటే దగ్గర 75 cases డిటెక్ట్ అయినాయి చుట్టుపక్కల మొత్తం నెల్లూరు జిల్లా కానీ మంది కానీ. అప్పుడు మాలకొండ డిఐజీ గారు మాలకొండ డిఐజీ గారు నా యొక్క ఇంట్రెస్ట్, నాకు అప్పుడే 25,000 క్యాష్ రివార్డు సార్ సపరేట్గా నాకు ఇచ్చారు. మాలకొండ డిఐజీ గారు ఫస్ట్ పోస్టింగ్ 25,000 కొట్టారు. 25,000 క్యాష్ రివార్డు ఇచ్చేశారు. ఆ క్రమంలోనే 2 years అయిపోయిన తర్వాత సారు క్రైమ్ చేస్తానని నన్ను మాలకొండ డిఐజీ గారే ఎవరు తోటి ఇది లేకుండా నాకు ఒంగోలు చీరాల 2 town సైజ్ చేశారు. ఓకే సార్, చీరాల వెళ్ళకముందు మీరు ఫస్ట్ కొండేపులో చెప్పారు. కొండేపులో వెళ్ళగానే ఫస్ట్ ఛాలెంజ్ మీకు యానాది గ్యాంగ్, దాన్ని బ్రేక్ చేశారు. అప్పట్లో ట్రెడిషనల్ క్రైమ్ కాబట్టి ఒక ఎంఓ పలానా వాడే చేసేవాడని మీరు ఐడెంటిఫై చేశారు, హోల్ చేసేది కాబట్టి పట్టుకున్నారు. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు క్రైమ్ అనేది దాన్ని దాటిపోయి ఉంది, దాని ప్యాటర్న్ అంతా డిఫరెంట్ ప్యాటర్న్కి వెళ్ళిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎఫెండర్ కూడా రకరకాల మిక్సింగ్ అవుతుంది. అప్పుడు యానాది అంటే యానాది వాళ్ళే చేసేవారు, సోట్టుపురం చేసేవారు, డేహెచ్పి నైట్ హెచ్పి చేసేవారు. ఇప్పుడు అన్నీ మిక్సింగ్ అవుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మీకు ఛాలెంజ్ ఏమొస్తుందా? అప్పుడంటే ఫలానా గ్యాంగ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి వెంటనే మీరు ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ పట్టుకొచ్చారు. ఇప్పుడు అది లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తారు? అంటే యాక్చువల్గా అప్పుడున్న ఎంఓ క్రిమినల్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు యానాది గ్యాంగ్స్ ఉంది, వాళ్ళు డెకాయిటీ బస్ డెకాయిటీస్ వాళ్ళు చేసేవాళ్ళు ఈ ఏరియాలో. అగార్ హోల్స్ కానీ అది ఆ గ్యాంగ్ సపరేట్గా ఉండేది. అట్లా పార్టివ్ గ్యాంగ్ అని, అంటే అవుట్ ఆఫ్ స్టేట్ గ్యాంగ్ అది. ఆ గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే సపరేట్ కొన్ని అంటే ఎన్ రూట్ రైల్వే ట్రాక్ల పక్కన ఉండి వాళ్ళు ఒక డిస్టెన్స్ 30 kilometers యువతలకు వచ్చి అఫెన్స్ చేసి బ్రూటల్గా మర్డర్లు చేసేవాళ్ళు. అది ఒక ఎంఓ. అట్లా ఎంఓ లెవెల్లో ఈ స్టోవాట్పురం వాళ్ళు ఒక డెకాయిటీ గ్యాంగు, వాళ్ళు ఒక ఇదిగా అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది ఎంఓ మారిపోయింది. వాళ్ళు చాలా పద్ధతిగా, వాళ్ళు చాలా ఇదిగా స్టడీ పర్పస్గా కానీ వాళ్ళు చాలా మారిపోయారు. వాళ్ళు కాదు, డిఫరెంట్గా ఇప్పుడు మారిపోయింది. ఎంఓసే
మనము ఒక వాళ్ళు చేస్తారని కాదు, డిఫరెంట్గా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా అఫెండర్స్గా వచ్చి అదే అటువంటి కేసుని ఎలా ట్రేస్ చేయడం అంటే యాక్చువల్గా ఇది ఉండే కొద్ది కాలక్రమేణా మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానంలో మనకి కాల్ డేటా అనాలైజ్ కానీ, ప్లస్ ఫింగర్ ప్రింట్స్ కానీ, తర్వాత ఫుట్ ప్రింట్స్ కానీ, ఇంకా ఇతర అంటే ఐటమ్స్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఇది ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన మెటీరియల్, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ ఉండేవి. వాటన్నిటిని మనము ఇచ్చేసి ఎనలైజ్ చేసి యాజ్ ఏ ఐఓగా వాటన్నిటి ఫిజికల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ ఎనలైజ్ చేసి ఇప్పుడు చేయాల్సిందే. అప్పుడులాగా ఎంఓ క్రిమినల్స్ లెవెల్లో వెళ్ళిపోయి మనకి ఇన్ఫార్మర్స్ని పెట్టుకొని ప్రాపర్టీ ఏదైనా దొరికితే ఆ లెవెల్లో ఉండేది. ఆ టైంలో చాలా ఫిజికల్ కూడా వాళ్ళని చేయాల్సి వచ్చేది. ఫిజికల్ కూడా అసలు ఇప్పుడు అంత అక్కర్లేదు. ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాస్ కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం టెక్నికల్గా వాడు మనకి దొరకకుండా చేశాడు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? టెక్నికల్గా అంటే ఎక్కడో ఒకట వాడు తప్పు చేస్తాడు. మీకు దానికి ఉదాహరణ నేను అంటే ఇక్కడ చేశాను, నెల్లూరులో ఒక ఇది జరిగింది, డెకాయిటీ, హైవే డెకాయిటీ. సెల్ ఫోన్లు హైవేలో వెళ్తుంటే ఒక కంటైనర్లో ఉన్న బాక్సులన్నీ కొట్టేసి దగ్గర అది 5 crores సెల్ ఫోన్ విజయరావు గారి టైంలో కాదు మన ఐశ్వర్య రస్తోగి గారని ఆయన టైంలో జరిగింది. దాంట్లో అంటే వాడు ఎక్కడో ఒకట మనకున్న ఇప్పుడున్న సిస్టంలో ఎక్కడో ఒకటి దొరకాల్సింది. అంటే మనము దాని పేషెన్సీ కావాలి ముందర. అంటే క్లూ ఇస్తాడు ఎక్కడో పేషెన్సీ అనేది ముఖ్యం. క్రైమ్ చేసే ప్రతి ఒక్కరికి పేషెన్సీ అనేది ఉండాలి. అంటే ఇది అయిపోగానే దీన్ని వదిలేయాలి అనే ఇదేమి ఉండదు. మనము అంటే పేషెన్సీ ఉండి దాన్ని కంప్లీట్గా మనం ఈచ్ ఎవ్రీ పాయింట్ని పట్టుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ లెవెల్లోకి వెళ్తే ఇది. ఆ కేసులో దొరికింది. ఆ కేసులో బై అంటే ఎన్ రూట్ వాళ్ళు ఒక కంటైనర్లో వస్తున్న దాన్ని వేరే 2 కంటైనర్స్ వచ్చి ఆపి వాడిని కొట్టి, డ్రైవర్ని కొట్టి దాంట్లో బాక్సులన్నీ కంటైనర్లో షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అన్నీ సేమ్ నెంబర్స్ ఉంటాయి కంటైనర్స్కి. మనం ఎటెల్ని అనేది మనము ప్రతి టోల్ గేట్ని చేసుకుంటా దగ్గర మేము 400 kilometers అవతలకి వెళ్ళి ఈ టువర్డ్స్ హైదరాబాద్, టువర్డ్స్ బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ క్రమంలో మనకి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడ కంటైనర్ ఆపి దాంట్లో ప్రాపర్టీని షిఫ్ట్ చేశారో ఆ కంటైనరుతో పాటు 4 కంటైనర్లు మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి బిఫోరు ఫ్రంట్లో ఒక 2 కార్లు, బ్యాక్ను 2 కార్లు ఉంటాయి. మనము పైలట్ ఎస్కార్ట్ మనం అది ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఈ రెండింటినే ఫాలో అవుతున్నాయని మనం ఆ సీసీ కెమెరాలు చూసుకుంటా ఇది చేయాలి. ఆ క్రమంలోనే ఈ కార్లు ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళు హైదరాబాదు హైదరాబాద్లో మనకి రింగ్ రోడ్ ఎక్కిన దాకా వాళ్ళు ఫేక్ నెంబర్లో పెట్టారు. మళ్ళీ హైదరాబాదు రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత వాళ్ళు మళ్ళీ కరెక్ట్ నెంబర్కి వచ్చారు. అది మేము ఆ కార్ నెంబరు ఇచ్చేసాం. కార్ నెంబర్ ఒకటి ప్లస్ దాని మీద వాడు స్టిక్కరింగ్ అంటే కొత్తగా న్యూ అది మన టీఆర్ బండి కానీ ఏదన్నా కొత్తగా ఏదన్నా సర్వీసింగ్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే స్టిక్కరింగ్ అంటే ఒక దానికి కొత్తగా వచ్చే బండికి రిబ్బన్స్ ఇది చేస్తాడు. ఆ రిబ్బన్స్ ఉండేవి దానికి ఒక వెహికల్కి. ఆ వెహికల్ మీద ఉన్న రిబ్బన్లో ఏ షోరూంలో మనం సర్వీస్ చేస్తామో అది కొత్తగా 6 months బిఫోర్ కొన్నారు. మన రిబ్బన్ ఉంటుంది, రిబ్బన్ వేసి ఉన్నారు. ఆ రిబ్బన్ దాని మీద ఉన్న ఏ సర్వీసింగ్ పాయింట్లో చేస్తారో ఆ సర్వీసింగ్ పాయింట్లో వాడి పేరు అది వెళ్ళిపోయి మనకి రాజస్థాన్ ఏరియాలో ఒక ఏరియాలో ఈ షోరూము ఇది ఉంది అనేది ఐడెంటిఫై. ఆ రాజస్థాన్లో వెళ్ళి ఆ షోరూమ్కి వెళ్ళి ఈ రిబ్బన్ ఎవరికి ఇచ్చేసామంటే 2 కార్లకి మేము ఇచ్చేసాము, డెలివరీ చేసాము. దానికి సంబంధించిన ఇది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని ఇక ట్రేస్ అయిపోయారు, ముద్దాయిలు ట్రేస్ అయిపోయారు. అంత ఎప్పుడు దేన్ని ఏ క్లూని మనం వదలకుండా ఇది చేస్తే ప్రతి క్రిమినల్ తన విజిటింగ్ కార్డు పెడతాడు ఎక్కడో ఒకట ఏదో ఒకటి దగ్గర 400 kilometers దగ్గర వాడు సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి 400 kilometers దగ్గర వాడు ఇదయ్యాడు, ట్రేస్ అయ్యాడు. ఆ ట్రేస్ అయ్యేదానికి చేయటానికి
మనకి పేషెన్స్. ఎన్ని రోజులు పట్టిందండి ఇది? దగ్గర దగ్గర ఒక 15 days పట్టింది. అంటే అంత ఓపిక్గా ఉన్నారు కాబట్టి 15 days అన్ని కెమెరాస్. అంటే ఇప్పుడు క్రైమ్లో నేను చేశానని ఎప్పుడు అనుకోకూడదు. టీం వర్క్, మా టీం వర్క్ ప్లస్ కింద చిన్న హోమ్ గార్డ్ కూడా ఇది చేస్తాడు. ఒక హోమ్ గార్డు, ఒక టెక్నికల్ అసిస్టెంటు ఈ కెమెరాలన్నీ చూస్తా ఆ రిబ్బన్ని ఐడెంటిఫై అతను చేసాడు. అంటే వాళ్ళు అందరు కంబైన్డ్గా చేస్తేనే క్రైమ్లో రిజల్ట్ అనేది ఉంటుంది. సార్ చీరాలు వచ్చారు, చీరాలు వచ్చేసరికి బాగా నటోరియస్ గ్యాంగ్ అంతా ఉంటుంది. మరి దాన్ని ఎలాగ వాష్అవుట్ చేశారు? యాక్చువల్గా అయితే మీరు వచ్చేసరికి ఫస్ట్ ఛాలెంజ్ ఏమండి, ఎవరితో ఉంది మీకు ట్రబుల్ షూటర్? అక్కడ ట్రబుల్ షూటర్ అంటే అక్కడ గ్యాంగ్స్ ఉన్నాయి. మహారాజ్ అని, మేండ్రగుత్తి మహారాజ్ అని అతను ఒకడు ఉండేవాడు. మేండ్రగుత్తి మహారాజ్ అని, ప్లస్ ముంగా సుధా అని గ్యాంగులు, ఇంకా 4-5 గ్యాంగులు, వల్లాగి జయరావు, వల్లాగి బుద్ధుడు ఇట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే యాక్చువల్గా రియల్గా దీంట్లో ఏంటంటే వాళ్ళు లోకల్గా చేయరు, లోకల్గా ఎప్పుడు చేయరు, అవుట్ సైడ్ వెళ్తారు. అందుకని ఎప్పుడు లోకల్గా చేస్తే వాళ్ళకు ఒక పట్టింపు, పోలీసులు ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు, లోకల్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకి దాని మీద వాళ్ళు అంతా అవుట్ ఆఫ్ స్టేట్ చేస్తారు. అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మనకు వస్తూ ఉంటారు. ఇప్పుడు డెకాయిట్లు జరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఎంఓ ఏంటంటే అప్పుడు గ్రిల్లు ఉండేది కదా హౌస్లో, గ్రిల్ రిమూవ్ చేస్తారు. ఆ గ్రిల్ రిమూవ్ చేసే ఎంఓ వాళ్ళది ఉండేది. ఆ ఎంఓ జరగగానే వాళ్ళు వచ్చేసి తోటపురం గుర్తుకొచ్చేది. చీరాల అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఇది ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని వాళ్ళ పేర్లు చెప్పి వేరే బ్యాచ్లు కూడా రెడీ అయిపోయి యాక్చువల్గా ఆ ఎంఓ జరగగానే ఇక్కడికి వచ్చేవాళ్ళు. చీరాలు వచ్చి చీరాల్లో అంటే మనము ఈ ఎంఓ అంటే మనకి కొంచెం ఇన్ఫార్మర్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు క్రైమ్ చేయాలన్నా మనం ఇన్ఫార్మర్స్ని మెయింటైన్ చేసుకోవాలి. అందులో ఆ లోకల్ ఉన్న ఇన్ఫార్మర్స్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే, లేడీస్ మాకు ఇన్ఫార్మర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరికి కనపడేవాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు కొంచెం అంటే వాళ్ళతోటి సర్వీస్ మోటివ్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు అటాచ్ అవుతారు. ప్రతి మూమెంట్ ఈ గ్యాంగ్ ఇటు వెళ్ళింది, ఈ గ్యాంగ్ ఇటు వెళ్ళింది అని చెప్పేవాళ్ళు. ఆ క్రమంలోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు రాగానే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు పోలీస్ పర్సన్స్ రాగానే మనకి చెప్పంగానే మన ఇన్ఫార్మేషన్ అలర్ట్ చేస్తే, సార్ ఈ గ్యాంగ్ ఇటు వెళ్ళింది, ఈ మూమెంట్ ఇది ఉంది. అప్పుడేమి సెల్ ఫోన్లు కానీ వాళ్ళు ఏమి వాడేవాళ్ళు కాదు. అంటే వాళ్ళల్లో ఒకడిని క్యాచ్ చేసి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళం. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తే మనము మిగతా గ్యాంగ్ మెంబర్స్ని వాళ్ళకి క్యాచ్ చేపించడం అట్టా ఆ క్రమంలోనే ఎక్కువ జరిగాయి. మన దగ్గర ఎప్పుడు వాళ్ళు అఫెన్స్ చేసేవాళ్ళు. సార్ గ్యాంగ్స్ పట్టుకున్నారు. రౌడీ షీటర్లు అంటే రౌడీ షీటర్లు కొంతమందే ఉండేవాళ్ళు. రౌడీ షీటర్లు అంటే ఇప్పుడు నేను 2000కి వెళ్ళినప్పుడు ఒక అడవివుడు పేరే అడవివుడు అని ఉండేవాడు. వాడు మనకు ఐపీసీలో ఎన్ని క్రైమ్స్ ఉంటాయి వాడి మీద దగ్గర దగ్గర 34 క్రైమ్స్ ఉన్నాయి. వాడికి రౌడీ షీట్ ఉంది, 2 మర్డర్స్ ఉన్నాయి. ఇక అటువంటి వాడు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉండేవాడు. ఒక January 26 ఒక టీచరు ఒక జెండా ఫ్లాగ్ యాజిటేషన్ చేస్తున్నప్పుడు వాడు వెళ్ళి స్నాచింగ్ చేశాడు. అప్పుడు మాకు ఎస్పీ గారు మన బాలసుబ్రహ్మణ్యం సార్ అంటే వాడికి ఇంకా మనము ఎటువంటి పరిస్థితుల్లో వాడు పబ్లిక్కి కానీ ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, వాడిని ఎట్టయినా మనం పట్టుకోవాలంటే ఇమీడియట్లీగా వాడిని అంటే ఎక్కువ క్రైమ్లో చేయాలంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండాలి. కామన్ పబ్లిక్ తోటి అటాచ్మెంట్ ఉంటే ఇమీడియట్లీగా అంటే దీంట్లో ఇంకొకటి ఉండేది క్రైమ్ చేసేవాడికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫార్మర్ యొక్క డీటెయిల్స్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. వాడిని ఓపెన్ చేసామంటే వాడికి లైఫ్ థ్రెట్ ఉండేది. అటువంటి థ్రెట్ నేను నా సర్వీస్లో ఒకటి నేను ఫేస్ చేశాను. అంటే ఇన్ఫార్మర్ పట్టుకున్నారు చెప్పండి. రిపబ్లిక్ ఏమంటే ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేసిన తర్వాత 4th డే రోజు వాడు ఒక ఫీల్డ్లో అంటే చీరాలకి అబౌవ్ 20 kilometers అవతల ఫీల్డ్లో ఉన్నాడని మనకి ఇన్ఫార్మర్ వెళ్ళాడు. వాడిని ఏమంటే ఫాలో అయ్యి మనకు చూపించాడు, పట్టుకొచ్చాం, అతన్ని అరెస్ట్ చేసాము, రికవరీ చేసాము. తర్వాత అతను అంటే దేవుడు గొప్పవాడు అన్నట్టు వాడు జైల్లోనే చనిపోయాడు. అంటే ఆ విధంగా రౌడీ షీటర్లో కూడా అంతకుముందు చీరాల్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి కొంచెం స్లోగా తగ్గటం మొదలైంది. అంటే మీకు ఇన్ఫార్మర్ యొక్క గొప్పతనం
ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు, ఎవరికి అవుట్ అంటే పబ్లిక్కి చేయకూడదు. మేము దానికి ఉదాహరణ మేము కొండేపి చేసేప్పుడే ఒక కొండేపి ఏరియాలో ఒక అఫెన్స్ జరిగితే ఈ ఎంఓ ఎవరంటే కావలి బిట్రగుంట ఏరియాకి సంబంధించిన ఒక అతను అఫెండర్ చేశాడు. అంటే నేను ఆంటోని రాజు అని మా అసోసియేట్ ఇంకో ఎస్ఐ గారు ఉంటే ఇద్దరం కలిసి కావలిలో ఎస్ఐ గారికి బిట్రగుంట ఎస్ఐ గారికి చెప్పి ఇట్లా సో అతను అఫెన్స్ చేశాడు అని మాకు అనుమానంగా ఉందని అని వెళ్ళాం. ఆ ఇంటి ఎదురు అతను మాకు చిన్న ఇన్ఫర్మేషన్, సార్ ఇప్పుడే జస్ట్ అటు పాస్ అయ్యాడు అని. మేము అతనితో మాట్లాడతాం, పక్కన వాళ్ళు చూశారు, వాడికి లీక్ చేస్తే నెక్స్ట్ రోజే వచ్చి వాడు అతను చంపేశాడు. అయ్యో, అది అప్పుడు శంకర సాయిబాబా గారని ఇక్కడే ఉంటాడు, ఆయన సిఐ. మాకు తెల్లారే అశోక్ ఎందుకు అటు వెళ్ళారా అంటే, సార్ ఎస్ఐ గారు చెప్పి వెళ్ళాము, ఇట్లా ఉండాలని వాడిని చిన్నగా మామూలుగా అడిగితేనే వాడు మర్డర్ చేశాడు. అందుకే అంటే ఎప్పుడైనా ఇన్ఫార్మర్ని ఎప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు అని ఈ క్రైమ్లో మెయిన్ సూత్రం. అది ఎప్పుడైనా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా. సార్, 1 పనిచేస్తున్నప్పుడు మీరు పెళ్ళిళ్ళ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు? అంటే నేను అక్కడ 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి విఎస్ఆర్ వైరన్ కాలేజీ, చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. వాళ్ళు వచ్చేవాళ్ళు, ఏది సెకండ్ ఇయర్ అని థర్డ్ ఇయర్ అని ఇట్లా వచ్చేవాళ్ళు. వస్తే నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేసేవాడు. మీరు ఇది కాదు స్టేజ్, మీరు ఆఫ్టర్ మీరు ఏమైనా సెటిల్ అయిన తర్వాత అది మీ సక్సెస్ లైఫ్ ఉండేది, మీరు ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్కి రండి అని వాళ్ళని పోస్ట్ పోన్ చేసి, వాళ్ళు అప్పటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యి ఏదో జాబ్ అనగానే కొంచెం ఇంటర్ క్యాస్ట్ బ్యాచ్ ఉండేది. వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ని మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నేను చేశాను. వాళ్ళు చాలా మంది అంటే ఇంజనీరింగ్ పిల్లలే, చాలా మంది అమెరికాలో కూడా ఉన్నారు, ఒక దగ్గర 15 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా మేము సర్వీస్ మోటివ్ ఏదన్నా కార్యక్రమం ఉంటే వాళ్ళు చెప్తే ఇమీడియట్లీ అటెండ్ అవుతారు. అంటే వాళ్ళు బేస్ లేకుండా మటుకు ఎప్పుడు నేను చేయను. సార్, చీరాలలో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు వివాహాలు, ప్రేమ వివాహాలు అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక కట్టుబాటు, వాళ్ళకి ఒక మతం అన్నీ ఉంటాయి కదా, సెంటిమెంట్. అది కాకుండా వస్తే మీరు పెళ్ళి చేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అది నేను మ్యాక్సిమం నేను ఎప్పుడు పేరెంట్స్ తెలవకుండా మటుకు చేయలే. అంటే వాళ్ళకి ముందర కౌన్సిలింగ్ చేసాను. ముందర బేస్ కావాలి మీకు. బేస్ అంటే ముందర ఎకనామికల్గా వాళ్ళు స్ట్రెంత్ అయితే ఆ లైఫ్ కొంచెం ఆ క్రమంలోనే నా దగ్గరికి మా కానిస్టేబుల్సే వచ్చారు. 2 ఉమెన్ కానిస్టేబుల్, ఒక జెడ్ కానిస్టేబుల్ వస్తే ముందర వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి మీరు క్యాస్ట్ వైడ్గా కానీ ఎప్పుడు దాన్ని చేయగలండి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ స్థిరపడ్డారు, వాళ్ళు లైఫ్ కూడా మంచి లీడ్ చేస్తున్నారు, ఎందుకు అనవసరంగా అంటే వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు మీరు పనిచేస్తున్న టైంలో చీరాల్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుంటారండి? నేను అంటే 7 years చేశాను. ఒక టోటల్గా ఒక 80 అంటే బాగానే ఉన్నారు. పోలీస్ స్టేషన్ కాదు, ఫంక్షన్ హాల్ చేశారు. ఫంక్షన్ అని ఏం లేదు, నేను మాట్లాడి పంపించేవాడు. దండలు కూడా మార్పించేవారు కదా. దండలు అంటే వాళ్ళు మేజర్స్ అయితే యాజ్ పర్ చట్ట ప్రకారమే ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ ఒప్పుకొని వాళ్ళ మళ్ళీ చట్ట ప్రకారం ఇబ్బంది లేకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిచిన తర్వాతే చేసేవాడు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు దానివల్ల ఇబ్బంది పడ్డామని ఎవరు రాలేదు. అదే క్రమంలో నేను చేసిన వాళ్ళు 50 members అమెరికాలో ఉన్నారు. ఎప్పుడు నేను ఏదైనా సేవా కార్యక్రమం ఇటు చేస్తున్నామంటే వాళ్ళు ఫండింగ్ కూడా ఎప్పుడు ఇవ్వటానికి రెడీగా ఉంటారు. ప్లస్ వాళ్ళు చదివించారు, ఒక 2-3 డాక్టర్లు కూడా వాళ్ళే చదివించారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారట కదా, ప్రేమించిన తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే నన్ను సంప్రదించండి, అంతేగాని పారిపోవద్దు, పారిపోయి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవద్దు అని ఒక మెసేజ్ ఇచ్చేవారట. అంటే తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి. బేస్ అంటే ఎకనామికల్ బేస్ మీరు స్ట్రెంత్ అయిన తర్వాత అంటే తెలిసి వయసులో పెళ్లి అది ఎప్పుడు నేను చేయాలి, అది ఎప్పుడు చేయాలి. ఎకనామికల్గా బేస్ స్టాండర్డ్ ఉంటేనే చేశాను. మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా చీరాల్లో అది చెబుతారు. అంటే అప్పుడు ఈనాడు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు
సార్ వాళ్ళు స్టాండర్డ్గానే ఉన్నారు. నేను తర్వాత వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఎవరన్నా దానివల్ల ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని. సార్ మీరు చేసిన 80 జంటల్లో 80 జంటలు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా? ఏమైనా ఇబ్బంది పడ్డారు? ఏం లేవు, అందరూ బాగానే ఉన్నారు, నాతో కాంటాక్ట్లో ఉంటారు. అంటే పెళ్లి చేయడం వరకైనా తర్వాత ఫంక్షన్లో కూడా చేస్తుంటారు? ఫంక్షన్లు అంటే ఆటోమేటిక్ పిలుస్తూ ఉంటారు వాళ్ళు. ఫ్యామిలీస్ ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా అయ్యారు, ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాళ్ళు కూడా వాళ్ళకి ఉన్నారు. అంటే నేను 2000లో చేశాను, 2000 నుంచి 2007 దాకా నేను చీరాలు. ఓకే, చీరాలు ఇవి కాకుండా మీ వర్క్లో టైగర్ నాగేశ్వరరావు అంటే టైగర్ నాగేశ్వరరావు నేను వచ్చే తలకే ఇదైపోయారు, చనిపోయాడు. కానీ ఆ షాడోస్ ఎప్పుడు నేను లేను. టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి నాకు మంచి, వాళ్ళ అబ్బాయి చీరాల్లోనే ఉండేవాడు. కటార్ కృష్ణ? కటార్ కృష్ణ నేను ఒంగోలు చేశాను కదా, ఒంగోలు చేశాను. అతను స్టేషన్ పిలిపించేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, చీరాల్లో పనిచేసిన టైంలో ఏదైనా నేరం జరిగితే ఆ నేరం కోసం తిరుగుతున్న సమయంలో మీకు ఎదురు నేరస్తుడు వస్తాడు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? అది నిజమే. అంటే క్రైమ్లో ఎప్పుడైనా ఒకటి మనం ఎఫర్ట్స్ 90% పెడితే ఒక 5% అన్నా మనకు లక్ ఉండాలి. ఆ లక్కు అనేది నాకు కొంచెం దేవుడు ఇచ్చిన ఇదో. నేను ఒక కేసు పట్టుకుంటే వెతకపోయి తీగ కాలి తగిలినట్లు మీకు ఎదురు, అంటే యాక్చువల్గా రియల్గా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా. నేనే ఒక కేసు దాని గురించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ నాకు ఇస్తే నేను దాంట్లో ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా కొంత ఇన్ఫర్మేషన్ అని దేవుడు గిఫ్ట్ లాగే వచ్చాయి. ఏమొచ్చాయండి ఒక కేసు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను కొండేపి నా ఫస్ట్ పోస్టింగ్లోనే నేను ఒక ముద్దాయిని పట్టుకుందామని వెళ్తుంటే మామూలుగా జీబ్లో ఉన్నాను, జనాలు ఒక అతను గురించి పరిగెత్తున్నారు. వాడు వచ్చి మా జీప్ దగ్గర ఇదైపోతే ఏంది పబ్లిక్ పరిగెత్తున్నారు మీరు ఏంది అని వాడిని పట్టుకోగానే వాడు తర్వాత ముందలేమి ఇతను మన ఇంటి దగ్గరికి వచ్చాడు సార్, డే ఆఫెన్స్ అంటే డే టైంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అని చెప్పాడు. చెప్తే నువ్వు ఈ టైంలో ఎందుకు తిరుగుతున్నావురా, నువ్వు ఇటు తిరగకూడదు కదా, ఈ టైంలో నీకు అందులో ఆ విలేజ్ కాదు నువ్వు అని వాడిని క్వశ్చన్ చేసి కొంచెం చేసిన తర్వాత సార్ మేము రక్కీ చేస్తున్నాము, రక్కీ చేయడానికి వచ్చాము, నేను సో అండ్ సో అఫెండర్ వాళ్ళకి సంబంధించినవండి, వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేరు, ఒక 20 కిలోమీటర్స్ అవతల ఉన్నారు, ముందు అందరు నైట్ టైంకి గ్యాదర్ అవుతాం సార్, ముందర రక్కీ చేయడానికి వచ్చారని చెప్పాడు. అంటే ఆ విధంగా వచ్చి నాకు దొరికిన తర్వాత అదే యానాది గ్యాంగ్ అన్నారు. తర్వాత 3 ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళు మొత్తం బ్యాచ్ 14 మంది అఫెండర్స్ని పట్టుకున్నాం, వాళ్ళు ఫేమస్ అఫెండర్స్. అట్లా లక్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక కేసు అది కుదరదు. అది మనం ఎఫర్ట్స్ అనేది కంపల్సరీ. ఎప్పుడు ఎఫర్ట్స్ అనేది ప్రతి ఎవ్రీ మూమెంట్ని ఎఫర్ట్స్ని మనం కంటిన్యూగా చేస్తుంటే ఎక్కడో ఒకటి బ్రేక్ అయింది క్రైమ్లో. ఇప్పుడు దానికి ఇంకా ఇప్పుడు నెల్లూరులో కానీ నేను చేసిన చీరారులో 7 సంవత్సరాల్లో ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన మేము అంటే ఒక టైంలో మాకు లైఫ్ అంటే ఒక గ్యాంగ్ అంటే అక్కడ మర్డర్ చేసి వచ్చారు, ఏది కావల ఏరియాలో మర్డర్ చేసి వచ్చిన తర్వాత మా క్రైమ్ కానిస్టేబుల్స్ వెళ్తే వాళ్ళ మీద గొడ్డలతోటి యాక్స్ తోటి ఎమ్మటపడ్డారు. మా వాళ్ళు పారిపోయి వచ్చేసారు. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం సారు ఇట్లా జరిగింది అని చెప్పే ఇట్లా మనము వాళ్ళు అక్కడ మర్డర్లు చేసి వచ్చారు, 2 మర్డర్లు, అందులో మనం వాళ్ళ అఫెండర్స్. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బెట్టరగుంటకి ఈ చీరాల ఏరియాకి బంధుత్వం ఉండేది. వాళ్ళు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు, వాళ్ళని పట్టుకోవాలి. మన కానిస్టేబుల్స్ వెళ్తే అటాక్ చేస్తే మన వాళ్ళు పారిపోయి వచ్చారు. అది పోలీస్ పిస్టేజ్. ఆ టైంలో మేము అంటే వాళ్ళు ఎప్పుడు అఫెండర్స్ ఇళ్ళ దగ్గర పడుకునేవాళ్ళు కాదు, పోలీసులు చెక్ చేస్తారని అవుట్స్కట్స్లో ఫీల్డ్స్లో పడుకునేవాళ్ళు. ఆ లెవెల్లోనే మేము ఒక టీం వెళ్తే మా మీద యాక్సెస్ తీసుకొని దగ్గర ఒక 10 persons అటాక్. అంటే నా దగ్గర పిస్టల్ ఉంది, అప్పుడు ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ అంటే ఒకడికి దెబ్బ తగిలింది, వాడు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు.
తర్వాత వాడే అక్కడ వేరే ఎన్కౌంటర్లో అంటే వేరే దాంట్లో చనిపోయాడు. అంటే లైఫ్ కూడా అంత రిస్క్లో ఉంది. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ అంటే లోకల్ కన్నా వాళ్ళు బయట చేస్తారు, బయట వాళ్ళకి అప్పచెప్పేప్పుడు స్ట్రగుల్ ఉండింది. ఎట్ ఏ టైము చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. ఏమి పోలీస్కి అగెనిస్ట్గా కానీ పోలీసు ఎదురు తిరగటం కానీ మనము వాళ్ళని ట్రేస్ అవుట్ చేయటం వాళ్ళని పట్టుకోవడం అంతవరకే. తర్వాత వేరే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండరు. నేను చాలా మందిని కూడా వాళ్ళని చాలా కౌన్సిలింగ్ చేశాను, పిల్లల్ని చదివించాము. పిల్లల్ని నేను అక్కడ ఉన్నప్పుడే అనవసరమైన చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు అఫెన్స్కి తీసుకెళ్తా ఉన్నారు. అట్లా తీసుకెళ్ళకూడదు, మీరంటే ఏదో ఆ ఏజ్ వరకు ఓకే పిల్లలు అని వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయటం కానీ అట్లా నేను అక్కడ పిల్లలకు కూడా కొంచెం స్కూల్స్కి పంపించటం అట్లా చేసేవాళ్ళం. లేడీసు నాకు బాగా సహకరించేవాళ్ళు. లేడీసు అక్కడ ఉన్న ముసలోళ్ళు కానీ ఎందుకు సార్ వచ్చి చెప్తున్నాడు కదా మన ఇబ్బంది ఎందుకు స్కూల్స్కి వెళ్దాం. సార్ చీరాల 7 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు వంటారు. ఒంగోలు ఇక్కడ కూడా రౌడీజం ఉంది కదా? అప్పుడు రౌడీజం అంతా ఉంది. అప్పుడు బాగానే. మీకు బాగా ఎదురుపడ్డ రౌడీ ఎవడండి? అప్పుడు 1 టౌన్లో ఉండేవాడు. అతను వాళ్ళ ఆవిడనే చంపేశాడు. వాళ్ళ ఆవిడనే కాల్ చేసి చంపేశాడు. ఎవరికి ఇది కావట్ల, ట్రేస్ కావట్ల. కాల్ చేశాడు. కాల్ చేసి అంటే ఒక రకమైన టైపు మనము అంటే ఏదన్నా చేతబడి చేస్తే ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాడు. చేసి నా భార్యని ఎవరో చంపేశారని వాడు కంప్లైంట్ వచ్చాడు. వస్తే మేము వీడి భార్యని ఎవరు చంపుతారా, అందులో రౌడీ షీటరు ఎదురు అంటే మేము ఎప్పుడైనా క్రైమ్లో ఏంటంటే మనము బేసు ముందల ఎవరు ఇచ్చారో కంప్లైంట్ వాళ్ళ దగ్గర నుంచే బిగిన్ చేయాలి. వాళ్ళని ఎలిమినేట్ చేసి ఒక ఇంట్లో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళని ముందర ఎలిమినేట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళాలి. ఫస్ట్ వాడినే వీడు రౌడీ షీటరు, వీడికి అసలు వీడి మూమెంట్స్ ఏంది అని అతను రికార్డ్స్ తిరగేసి ఇతను అంతకుముందు బిఫోరు ఒక ఇతని చేతబడి టైంలో ఒక మర్డర్ చేశాడు. ఇక్కడ చేతబడి లెవెల్లో ఉందంటే ఈడే చేసి ఉండొచ్చు అని వీడి మూమెంట్స్ అంతా మళ్ళీ అబ్జర్వ్ చేసి వీడు ఎక్కడెక్కడ తిరిగాడు కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టి లాస్ట్కి వాడినే ట్రేస్ చేసి వాడిని అది ఇది కొంచెం తర్వాత మొన్నది రౌడీ షీటర్లో తర్వాత మొన్న కేసు మేము 1 టౌన్లో ఉన్నప్పుడే చేసాము. దాంట్లో ఇంట్రాగేషన్లో అంటే ఇక్కడ ఇప్పుడు ఆ కేసులో మెయిన్ ముఖ్యము దామోదరరావు గారు, ఆయన మెయిన్. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే దీంట్లో చాలా టీం ఉంది. గోపాల్ రెడ్డి అని, భాష అని, క్రైమ్ టీం వాళ్ళందరూ ఎఫర్ట్స్ ఉంది. ప్లస్ దామోదర్ గారు ఒకళ్ళు, ఆంటోనీ రాజ్ అని ఒక ఎస్ఐ 2 టౌన్లో. అతను కర్ణాటకలో దగ్గర ఒక బెంగళూరు అవతల 600 కిలోమీటర్స్ అవతల ఒక మంచి మౌంటైన్ ఏరియాలో వాడిని పట్టుకుని వచ్చాడు. అది చాలా గ్రేట్. అది చాలా అది నా ఎఫర్ట్ చేసి అంటే ఒక క్రైమ్లో అంతా కంబైన్డ్ చేసినప్పుడే ఉండింది. తర్వాత వాడిని తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషను పార్ట్ మేము చేసాము. ఒకటి కాదు వాడి దగ్గర 9 మర్డర్స్ చేశాడు. అట్లా ఇంకా వాడి దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పించి అవన్నీ ఇంట్రాగేషన్లో తీసుకొచ్చి సారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శంకరెడ్డి గారు చేశారు. తర్వాత ఎఫర్ట్ చేసింది మొత్తం. తర్వాత వాడు 2 టైమ్స్ పారిపోయాడు. ఇది బెయిల్ తీసుకోవటం ఇంకా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు. 2 టైమ్స్ మేము పట్టుకొచ్చాం. అది ఎఫర్ట్స్ దాంట్లో ఆ శిక్ష పడటంలో కానీ వాళ్ళు ఆ శ్రీనివాస్ అని 2 కోర్ట్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు మెయిన్ ఎఫర్ట్స్ వాళ్ళ యొక్క ఇది అది వాళ్ళ కృషే. దీంట్లో మేమేంటంటే జనరల్ డ్యూటీస్ అతను ఎక్స్ట్రానరీ వాళ్ళు చేసినందువల్లనే అది దానికి శిక్ష పడింది. అంటే ఒంగోలులో 1 టౌన్లో మున్నా గ్యాంగ్. తర్వాత ఇక్కడికి వచ్చారండి? తర్వాత నేను కనిగిరి వెళ్ళాను. కనిగిరిలో ఒక డెకాయిటీ ఒకటి జరిగింది. కనిగిరిలో అంటే ఒక చెప్పారు కంటైనర్ అక్కడనా? అది కాదు అది ఇప్పుడు నేను చెప్పేది 2007లో. ఓకే. ఇది 2016 ఆ మధ్యలో. 2007లో నేను కనిగిరిలో ఉన్నప్పుడు గిద్దలూరు ఏరియాలో ఒక నంద్యాల నుంచి 1 crore రూపీ వస్తుంటే బ్యాంక్ డెకాయిటీ ఒకటి జరిగింది. ఆ డెకాయిటీలో అప్పుడు రంగనాథ్ గారు రంగనాథ్ గారు ఓఎస్డి, ఇక్కడ వినీత్ బ్రిజ్లాల్ సార్ అని. ఎవరండి? వినీత్ బ్రిజ్లాల్ ఎస్పీ గారు. క్రైమ్ టీం ఎవరంటే ఓకే గుర్తుకొస్తాం. మేము వెళ్ళాం, ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు ముందల అది అంటారు కదా క్రైమ్లో ఫస్ట్ పార్టు లోకల్ ఉండవాళ్ళని
అదే క్రమంలో 1 crore అఫెన్స్ జరిగింది. అక్కడ బ్యాంకులో స్టాఫ్ మొత్తాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ స్టాఫ్ అంతా కూర్చోబెట్టి మాట్లాడతా అదే సాయిబాబా సారు దానికి ఆఫీసరు, దాంట్లో పనిచేసేవాడు ఒకడు అవుట్ సోర్సింగ్ కింద పనిచేసేవాడు. నేను బ్యాంక్ వాళ్ళందరినీ విచారిస్తున్నప్పుడు మీ దగ్గర ఏమన్నా చిన్న సిల్లీ థింగ్స్ ఎవరైనా దొంగతనాలు మీరు చేసేవాళ్ళ అని అంటే, సార్ ఒకడు చేసేవాడు, వాడు అవుట్ సోర్సింగ్, వాడు పేరు ఏందని సామ్ సార్. ఓకే, వాడు ముందల ప్రైమరీ మనం విచారించాల్సిన వాళ్ళలో ఒకడని అట్టా ఒక 2-3 పక్కకు తీసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కళ్ళు విచారించుకొస్తా మాకు టైప్ ఆఫ్ ఇంటరాగేషన్ ఉంటాయి కదా, ఇంటరాగేషన్ మొదలు పెట్టాం. పెట్టి లాస్ట్ స్టేజ్కి వచ్చేతలకి సాయిబాబా సారు అశోక్ వాడు ఏదో వేరే క్యాచ్ స్మూత్ బ్యాట్స్మన్లా ఉన్నాడు, వాడిని ఏం చేయగానే మనం టెక్నికల్గా వెళ్దాము అని అన్నారు. వాడిని ఆ రోజు అయిపోయేది. తర్వాత టెక్నికల్ అఫెన్స్కి వెళ్ళాం. టెక్నికల్ అంటే కాల్ డేటా ఎనలైజింగ్ అవన్నీ టైంలో లాస్ట్కి వచ్చేతలకి వాడే ముద్దాయి. వాడితో పాటు ఒక 7 members గ్యాంగ్, వాళ్ళందరూ కలిసి అటు మూవ్మెంటు. తర్వాత వాళ్ళతో పాటు ఒక నటోరియస్ ఒక ఫ్యామిలీని లేపేసిన నటోరియస్ క్రిమినల్ దాంట్లో వాడు ఇదయ్యా. ఎవరు వాడు అక్కడే నంద్యాలోడు. ఓకే, ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్యామిలీని చంపేశాడు, ఒక 5 అప్పుడు రాజశేఖర్ సారు ఇప్పుడు డిఐజీ అయ్యారు. రాజశేఖర్ సారు డిఐజీ ఇప్పుడు అక్కడ ఓజిటీ. అదే వాళ్ళ కేసు కూడా ఆయన కూడా విచారించాడు ఆ టైంలో అక్కడ ఉన్నారు. అంటే 5 ఫ్యామిలీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ చేసి దీంట్లో ఒక అఫెండరు, ఫ్యామిలీతో వాళ్ళతో ప్రాబ్లమ్స్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ 2 పిల్లల్ని, ఆమెని, భర్తని, అత్తమామల్ని అందరినీ వాడు చంపేశాడు. అంటే ఫస్ట్ కనిగిరిలో ఉన్నా మీకు పిలిచారు, వెళ్ళాము, చేసాము. అది దాని తర్వాత కనిగిరి తర్వాత నాకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి సిఐగా ఒంగోలు రూరల్ సిఐగా చేశాను. ఆ క్రమంలోనే మధ్యలో కొంతకాలం సీఎం పేషీలో చేశాను. రోసీ గారు ఉన్న టైంలో సీఎం పేషీ అంటే అప్పుడు ఆంధ్ర మనకి తెలంగాణ గొడవ ఉండేది. అప్పుడేదో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్ ఏమి లీక్ కాకుండా ఉండాలి ఇవన్నీ అంటే సీఎం గారికి, అంటే నేను చీరాల్లో చేశాను కదా, సీఎం గారు నాకు నమ్మకస్తుడు, అతనైతే ఓకే ఎక్కడికి లీక్ కాదని అంటే అప్పుడు నాకు హాట్లైన్ అని ఒక ఫోన్ ఇచ్చి నేను సీఎం గారి దగ్గర ఉన్నాను. అప్పుడు రోసీ గారి దగ్గర. తర్వాత ప్రమోషన్ వచ్చి ఇక్కడ ఒంగోలు రూరల్ వచ్చాను. తర్వాత ఒంగోలు రూరల్ చేశాను. ఒంగోలు రూరల్ తర్వాత ఎస్బీ చేశాను. ఎస్బీలో అంటే ఇక్కడ అంటే ఏదన్నా క్రైమ్ జరిగితే మటుకి మీరు వెళ్ళాలి, నన్ను కొంచెం చూపించేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని, మ్యాక్సిమం ఎఫర్ట్ చేసేవాళ్ళం. అన్నీ డిటెక్ట్ అయినాయి. ఇప్పుడు వరకు ఇచ్చిన వాటిల్లో ఎప్పుడు నాకు ఫెయిల్ కాల. ఒక పిల్లోడి మట్టుకి నేను ఒక 1 month తర్వాత నేను అద్దంకి సిఐగా పనిచేస్తున్నప్పుడు ఒక ముళ్ళమూరు లిమిట్స్లో ఒక పిల్లోడు మిస్ అయ్యాడు రెడ్డి నగర్లో. అది ఒకటి నాకు 2 months తర్వాత ఇచ్చారు. అప్పుడు ఐఓలు కలెక్ట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా కలెక్ట్ చేయనందువల్ల అది మిస్ అయింది. నా సర్వీస్లో ఒకటి అది నాకు ఇచ్చిన కేసు మిస్ అయింది. మిగతా ఏ కేసు ఇది చేసినా దేవుడి దయ వలన. అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో బ్రేక్ త్రూ తేవడం వేరు, ఫెయిల్ అవ్వడం అనేది వేరు. ప్లస్కి మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేదు, క్లోజ్ చేస్తుంటారు. కానీ కన్విక్షన్ రేట్ ఎంత ఉందండి? కన్విక్షను నాకు 80% కన్విక్షను. అంటే డెకాయిట్లు కానీ వీటిల్లో కానీ ఇప్పుడు మొన్న కేసు కూడా నేను వన్ ఆఫ్ ది అంటే సార్క్ అసిస్టెంట్స్గా కొన్ని కేసుల్లో నేనే బాడీ ఎగ్జిబిషన్ కానీ అటువంటి మొన్న కేసులో కూడా నేను వన్ ఆఫ్ ది విట్నెస్ నేను ఎవిడెన్స్ చెప్పాను. అంతే కాకుండా ఏదన్నా మాకు ఇది కాకుండా జనరల్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లో కూడా నాకు కన్విక్షన్. ఇప్పుడు నేను ఇదే క్రమంలో నేను ఒంగోలు రూరల్లో పనిచేసేప్పుడు ఒక లవ్ మర్డర్ జరిగింది. ఒక అమ్మాయిని అదే పనిగా ఇది చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు అంటే వాళ్ళ కజిన్ బ్రదర్ ఇద్దరు కలిసి ఒక అతన్ని
కొట్టి ఈ పొలాల్లో వేశారు. అతను డిహైడ్రేషన్తో చనిపోయాడు. ఫస్ట్ 174 పెట్టారు. 174 కట్టిన తర్వాత పిఎంలో ఏంటంటే టెస్టికల్ పార్ట్ దగ్గర ఇది అయిందని వచ్చింది. టెస్టికల్ పార్ట్ దగ్గర అంటే సెక్చువల్ జెల్సీ ఉంది. అంటే సెక్చువల్ జెల్సీ ఉంది అనేది, ఈ సెక్చువల్ జెల్సీకి ఏ కారణాలు ఉంటాయంటే ఇతను ఆ చుట్టుపక్కల ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది నన్ను తీసుకున్న తర్వాత దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ యాడ్ చేసాం. అంటే వాళ్ళ బ్రదర్సు ఇప్పుడు చనిపోయిన డిసీజులు, వాళ్ళ బ్రదర్సు వాళ్ళతో ఈ ఫోన్ను అటాచ్ అయ్యి మూవ్ అయినాయి అని, ఆ మూవ్ అయిన తర్వాత వాళ్ళ ప్రజెన్స్ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉందని అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత దాని మీద కన్విక్షన్ కూడా వచ్చింది వాళ్ళకి. అట్లా నేను ఎక్కువ ఏదైనా కేసులో ఉంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్లోనే అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో మనము కలెక్ట్ చేసే కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ యాడ్ చేస్తే దానికి కొరాబరేటివ్గా ఎవిడెన్స్లో బాగుండిద్ది, ప్లస్ కన్విక్షన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. ఓకే సార్, ఒంగోలు రూరల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు రూరల్ తర్వాత సింగరాయకొండ, ముందర ఎస్బీ చేశాను, తర్వాత సింగరాయకొండ వెళ్ళాను. అక్కడే ఉందండి క్రైమ్ నేచర్. క్రైమ్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ టంగుటూరులో ఇదే క్రమంలో పార్థివ్కే వాళ్ళ ఎంఓస్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు మనకి 2000లో ఒంగోలు 2000లో ఒక మర్డర్ చేశారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీని చంపేశారు. వాళ్ళు ఎంఓ ఏంటంటే వాళ్ళు రైల్వే ట్రాక్ పక్కన ఉంటారు, గుడారాలు వేసుకొని, వాళ్ళకి అటు 30 కిలోమీటర్స్ ఇటు 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి వచ్చి ఆ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న హౌసులు కానీ అవి అంటే బ్రూటల్గా కొట్టేస్తారు. ఎంత అంటే వాళ్ళు కెప్ట్ చేసే అమౌంట్ తక్కువైనా రాగానే టెర్రర్ క్రియేట్ చేస్తారు. ఆ టెర్రర్ క్రియేట్ చేసే క్రమంలో అతను కొడితే అతను చనిపోయాడు, వాళ్ళ వైఫ్కి ఏమో హెడ్ ఇంజరీ అయింది. ఆ కేసులో ఎవిడెన్స్ మనం పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు చెప్పలేదు. నెంబర్ ఆఫ్ డేస్ అదే వాళ్ళు చెప్పట్లేదు. చెప్పకపోతే దాన్ని మాకు బాలసుబ్రహ్మణ్యం సార్, అశోక్ దీన్ని ఎట్టయినా మనం ఇది చేయాలి, ట్రేస్ అవుట్ చేయాలంటే అప్పుడు వాళ్ళ యొక్క ట్రాక్ని పట్టుకొని మనకు విజయవాడ ఇటు వాళ్ళన్నీ మూమెంట్స్ చూసుకొని అక్కడెక్కడ ఏమి మొత్తం దగ్గర 6 మర్డర్ ఫర్ గెయిల్ చేశారు. 6 మర్డర్ ఫర్ గెయిల్ను తీసుకొచ్చి వాడిని ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఉంది. అంటే ఏదైనా వాడికి లాంగ్వేజ్ ప్రాబ్లం, లాంగ్వేజ్ వచ్చు. వాడు మనకి నిజామాబాద్ బోర్డర్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పార్టీ గ్యాంగ్స్ వాళ్ళు, నాందేడ్ ఏరియాలో. వాళ్ళు చెప్పరు, అంటే వాళ్ళకి ఒక రకమైన అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ అంటే అమ్మవారి పూజలో ప్రాక్టీస్ లాగా మనం ఎంత ఇంటరాగేషన్ చేసినా ట్రాన్స్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఇటువంటి పరిస్థితిలో మీరు ఏం చేసినా ఏమీ వాళ్ళకి ఉండదు, అంత ఇదిగా ఉంటారు. దాన్ని బ్రేక్ చేయాలంటే ఏ విధంగా ఉండిద్దంటే దానికి డిఫరెంట్ టెక్నిక్స్ వాడింది. ఆ యొక్క దీన్ని బ్రేక్ చేసి ఏం చేశారంటే అంటే టెక్నిక్స్ ఉంటాయి, అవి బయటకు టెక్నిక్స్ వాడి యొక్క ట్రాన్స్ని బ్రేక్ చేసి వాడు చెప్పాడు. ఇక ఎవిడెన్స్ అంతా మాకు వచ్చింది, పార్థివ్ గ్యాంగ్, అది నోటోరియస్ గ్యాంగ్, పట్టుకున్న వాటిలో ఇంకా ఏం లేదు, బ్రోటల్గా మర్డర్ చేసేస్తారు. అది ఒకటి మేము ఒంగోలు 1 టౌన్ ఏరియాలో పట్టుకున్నాం. సింగరాయకొండ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సింగరాయకొండ తర్వాత నేను కొవ్వూరు వెళ్ళాను, నెల్లూరు కొవ్వూరు వెళ్ళాను. కొవ్వూరులోనే నేను అదే ఇప్పుడు చెప్పిన కేసులు చేసి కొవ్వూరులో ఉన్నప్పుడే మీకు ఒకటి జరిగింది. కొవ్వూరులో మా పోలీసులు కూడా ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసరు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఒకళ్ళు గోల్డ్ కొనుక్కోవటానికి వెళ్తుంటే దగ్గర 90 lakhs మా దగ్గర కొవ్వూరులో పొడుగుపాడు దగ్గర దించారు వాళ్ళని. అది ఆ బంగారం కొనుక్కునే వాళ్ళని మేమంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని దించేసి వాళ్ళని మన కావల దాకా తీసుకొచ్చి కావలు కొట్టి పడేశారు. ఆ గోల్డ్ కొనేవాళ్ళు కూడా కావాలి. వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వస్తే నాకు డిఎస్ఐ అడిషనల్ ఎస్పీ గారు ఫోన్ చేసి అక్కడ మీ ఏరియాలోనే డెకాటీ జరిగింది, ఇమీడియట్లీ వెళ్ళమంటే వెళ్తే వాళ్ళు నెక్స్ట్ కంప్లైంట్ కావల్లో ఇచ్చారంటే కావల్ సిఐ గారు మేము ఫాలో అవుతా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని లాస్ట్కి నేను కనిగిరిలో పనిచేశాను కదా, కనిగిరిలో పబ్లిక్ని అలర్ట్ చేసి పబ్లిక్ చేత వాళ్ళని పట్టుకుంటే ఆ పబ్లిక్ వాళ్ళని ఆపినప్పుడు
మేము ప్రకాశం జిల్లా పోలీసులు, మేము ఐడి పార్టీ వాళ్ళం అన్నీ మా వాళ్ళని గన్నులు తీసుకొని పబ్లిక్ని బెదిరించిన తర్వాత వాళ్ళు నాకు చెప్పగానే అది కుదరదు, నేను మీకు బ్యాక్ ఉంటాను, వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కట్టి పడేయండి వాళ్ళు పట్టుకొని ఆపేశారు. దాంట్లో మా క్యాట్ పార్టీ, అది మాకు ఇక్కడ పనిచేసే స్పెషల్ పార్టీ వాళ్ళు ఒక 3 ఉన్నారు. తర్వాత ఆఫీసరు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఒక 95 lakhs దాకా రికవరీ చేశారు. అది అంటే మనం చేసే ఏరియాలో మనతో పబ్లిక్ ఉంటే నేను ఎక్కడో కావల్లోంచి ఫోన్ చేసినా కూడా పబ్లిక్ అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకున్నారు. సార్ ఆ కేసులో అప్పుడున్న డిఎస్పీ గారు నోటీసులు జరిగిందా, నోటీసులు లేకుండా జరిగిందా? అంటే అది విచారణలో ఉంది. డిఎస్పీ గారు కాదు, అక్కడ మార్కాపురంలో పనిచేసే ఒక ఆఫీసరు ఇన్వాల్వ్తో జరిగిందని తర్వాత ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. దాని మీద నాకు తెలియకుండా జరిగిందని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే వెళ్ళి ట్రైన్లో తీసుకెళ్తారు కదా, ఆ కేసే కదా అది. అంటే ఇన్వెస్టిగేషన్లో మట్టుకు ఆయన కూడా ఉందని కొంత ఇది వచ్చింది. కానీ పోలీసులు దొంగలుగా మారితే ఎలా అండి? అంటే కొంతమంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వల్ల వాళ్ళకి అంత ఆలోచన ఎలాగొచ్చింది? వాళ్ళు అంటే ఇప్పుడు ఈ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే అనాథరైజ్డ్గా కొంత ప్రాపర్టీ మనీ తీసుకెళ్తా ఉంటారు. అది దీనికి బేస్ ఎవరు? చీరాల స్టువార్ట్పురంలో ఒక అఫెండర్, ఈ స్టువార్ట్పురంలో అఫెండరు, స్టువార్ట్పురంలో ఒక కానిస్టేబుల్, వీళ్ళందరూ కలిసి ఆయన్ని యాక్చువల్గా అయితే ఆయనకి అంత ఐడియా లేదు, అదంతా వైట్ మనీ కాదు బ్లాక్ మనీ, మనం చేసినా కూడా ఏముండదు అని ఆయన్ని ఒక దీంట్లోకి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి చేపించిన ఇది. దాంట్లో కంప్లీట్ అది పబ్లిక్ దాన్ని వాళ్ళు పట్టుకోవటం, వాళ్ళు అంటే పిస్టల్స్ పెట్టి బెదిరించి అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది, కొట్టారు పబ్లిక్ని, ఈ కానిస్టేబుల్స్ కొట్టారు. నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి అట్లా మీరు అంటే మేము 2 hours బ్యాక్లో ఉన్నాం, వాళ్ళేం ఫ్రంట్లో ఉన్నారు, పబ్లిక్ ఆపారు వాళ్ళని. ఒక విలేజ్లో శంకరాపురం అనే విలేజ్లో కొట్టే తలకి శంకరాపురం విలేజర్స్ వదిలేసింది. మళ్ళీ నేను ట్యాక్సీ స్టాండు కనిగిరిలో ట్యాక్సీ స్టాండ్ వాళ్ళందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టి వాళ్ళని వెళ్ళకుండా మూవ్మెంట్ మొత్తం బ్లాక్ చేసి ఇచ్చేసారు. అది తర్వాత ఇక అంటే పబ్లిక్ సపోర్ట్ ఉంటే మనం, పబ్లిక్ సపోర్ట్ లేకుండా ఏ క్రైమ్ ఏది డిటెక్ట్ కాదు. ఇప్పుడు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ ఒకటి జరిగింది. నేను తర్వాత 2019లో అద్దంకికి వచ్చాను. అద్దంకిలో చేసినప్పుడు ఇక్కడ టౌన్లోనే భార్యని వాళ్ళ పిల్లని వాడి భర్తే కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరో కాలిపోయి ఉన్నారు పబ్లిక్ విలేజర్స్, ఎవరో భార్య చిన్న పిల్లలు చనిపోయి ఉంది అని మన సిద్ధార్థ్ కౌశల్ సార్ ఎస్పీ గారు, ఎవరో ఒక చిన్న అమ్మాయి ఒక పాప ఇద్దరు చనిపోయి ఉన్నారు ఇక్కడ కాల్చి ఉన్నారు ఇక్కడ అని మన అవుట్స్కట్స్లో, ఒంగోలు అవుట్స్కట్స్లో తాలూకా లిమిట్స్లోనే వచ్చింది ఆ కేసు. ఆ కేసులో తర్వాత దానికి స్పెషల్ టీము దాంట్లో పెద్ద టీమ్స్ వేసాం. ఇది చిన్న పిల్ల ఉంది, ఈ అమ్మాయి అంటే చిన్నపిల్ల అంటే శిశు సంక్షేమంలో ఈ నోట్ అయి ఉండిద్ది, శిశు సంక్షేమ స్టాక్లో కానీ ప్లస్ ఈ అంగన్వాడీ సెంటర్లో కానీ ఒక టీంలు టీంలు డిఫరెంట్, వీడియో కెమెరాస్ చెక్ చేయడానికి, కాల్ డేటా చెక్ చేయడానికి ఒక దగ్గర ఒక 2 DSPలు, ఒక 10 మంది CIలు, ఒక 20 మంది SIలు దాని మీద ఎఫర్ట్ చేశారు. ఎఫర్ట్ చేసిన క్రమంలో అదృష్టం, అదే దేవుడు అదృష్టం అంటారు కదా, వాడు అక్కడ మేము ఫస్ట్ ఏంటంటే అక్కడ వీళ్ళు మొగుడు పిల్లలు గొడవ పడుతున్నప్పుడు అతని యొక్క క్లాత్ అంటే డిఫరెంట్ బ్లూ క్లాత్ ఉంది సార్, కిందేమో వైట్ ప్యాంట్ ఉంది, బ్లూ క్లాత్ ఉంది. అంటే వీళ్ళు ఏదో సపరేటు అంటే ఏదన్నా దాంట్లో కంపెనీలో పనిచేసేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కానీ ఆ డ్రెస్ ఉండిద్ది. అందుకని అసలు ఈ డ్రెస్ ఉండేవాళ్ళు ఇక్కడ ఏ దీంట్లో సుజుకి షోరూంలో పనిచేస్తున్నారా, హీరో హోండా షోరూంలో పనిచేస్తున్నారా ఎవరా అనేది ముందల మేము
అది ఎన్యూమరేట్ చేసాం. చేస్తే అది ఎంతసేపటికి ఇది కావట్లా. అది లాస్ట్కి ఒక హాస్పిటల్ పేరు చెప్పకూడదు, హాస్పిటల్కి కూడా ఆ డ్రెస్ ఉంది. వెళ్ళాం, ఆ హాస్పిటల్ టచ్ చేసాం. టచ్ చేస్తే ఈ డ్రెస్ ఉండోళ్ళు ఎవరన్నా ఎంతమంది ఉన్నారు ఏంది మీ దగ్గర లిస్ట్ మొత్తం ఇవ్వండి అని వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏందని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళని కూడా అడిగారు. వాళ్ళు కొంత ఇచ్చారు. ఇచ్చినా కూడా మాకు ఒక 7 days తర్వాత ఇదే కెమెరాస్ చెక్కింగ్లో ఒక మూమెంటు మనకి తెలిసింది. ప్లస్ వాడు గుండు అంటే అంత జుట్టు రాలేదు, గుండు చేయించుకొని ఉన్నాడు, కొంచెం జుట్టు ఉంది. వాడు దాంట్లో కనపడుతుంది, వాడు మూమెంట్ అంటే ఆ డ్రెస్ తోటి ఈ డ్రెస్ తోటి. అప్పుడు విలేజర్స్ అందరినీ దగ్గర గుంటూరు జిల్లా అద్దంకి ఏరియా మొత్తం ఈ రూట్లో వెళ్ళాడు. ఈ టైప్స్గా ఉండేవాడు ఎవడన్నా ఉంటాడా అని పబ్లిక్ని అలర్ట్ చేసేటప్పుడు అంటే పబ్లిక్ కూడా ఇది చెప్పాం. ఒక చిన్నపిల్ల ఉండిద్ది, వాడికి ఒక పెళ్ళం ఉండిద్ది, వీళ్ళు గుండు ఉండిద్ది, వాడికి అటువంటి వాడు మీ ఏరియాలో ఎవడన్నా ఉన్నాడా చేస్తుంటే వచ్చేసింది ఇన్ఫర్మేషన్. సార్ ఒకడు ఉన్నాడు, ఇది అద్దంకి అవతల పక్కన విలేజ్లో ఉన్నాడు, వాళ్ళ ఆవిడని ఎప్పుడు కొడతా ఉంటాడు, ఒక 10 రోజుల నుంచి వాడు మీ ఆవిడ ఏదంటే ఆవిడని వాళ్ళ ఊరు పంపించాను అని చెబుతున్నాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు సార్, వాడు జుట్టు పట్టుకు ఇంతే ఉండిద్ది అని చెప్పాడు. ఏమంటే వాడు ఏం చేస్తాడంటే వాడు హాస్పిటల్లో పనిచేస్తాడు సార్, ఒక హాస్పిటల్లో పనిచేస్తాడు. ఇదేదో ఇది కలిసేట్టుందని ఏమంటే హాస్పిటల్కి వెళ్ళి వాడిని క్యాచ్ చేస్తే వాడే అంటే మనము అది పబ్లిక్కి చెప్పకుండా మనం ఏదో ఇది చేస్తుంటాయి. పబ్లిక్కి అది మనం ఇది చేసి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ పెడితేనే పబ్లిక్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. అంటే ఆ విధంగా పబ్లిక్ సపోర్ట్ లేకుండా క్రైమ్లో మనం ఏమీ చేయలేము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. ఒంగోలు తర్వాత ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది మీకు డిఎస్పీగా? నాకు డిఎస్పీగా నేను 2019లో వచ్చింది. 19లో సార్. 2019 వరకు ఎస్ఐగా ఉన్నప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేశారు లవర్స్కి, కానీ తర్వాత చేయలేదా? తర్వాత అంటే చేసాం కానీ అంటే ఎప్పుడైనా పోలీసులో మనం సర్వీస్ చేయాలంటే ఎస్ఐ చేసినంత ఎస్ఐతో పబ్లిక్ ఉన్నంత అటాచ్మెంట్ ఉండే కొందికి తగ్గిపోతాం. పబ్లిక్ ఎప్పుడైనా మనం ఎస్ఐ పిల్లర్, ఎస్ఐ పబ్లిక్ ఎంత సర్వీస్ చేస్తే అంత పేరు, అదే పేరు ఇక లాంగ్ లైఫ్ కంటిన్యూ. ఓకే. డిఎస్పీకి ఫస్ట్ పోస్టింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే. తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, తర్వాత దర్శిలో మేజర్ క్రైమ్ ఏముంటుందండి? దర్శిలో మేజర్ క్రైమ్ ఒకప్పుడు మావోయిస్టుల ఎఫెక్ట్ అంతా ఉండేది కాదు. దర్శిలో అంత క్రైమ్ పెద్ద చెప్పుకునే లేదు అసలు. ఇప్పుడు డెకాయిటీ అనేది లేదు. అంటే మా ఏరియాలో డివిఎన్ కాలనీ త్రిపురాంతకం అప్పుడు అంటే అటువంటి గ్యాంగ్లు కూడా నేను పట్టుకున్నాను. డెకాయిటీ గ్యాంగ్స్. మళ్ళీ స్టువార్ట్పురం లాగా డివిఎన్ కాలనీ కూడా ఒక గ్యాంగ్, అది ఎక్కువ వాళ్ళు. అంటే ఇప్పుడు లేరండి, ఎవరు లేరు, అందరూ చదువుకొని మంచి ఉన్న. క్రైమ్ ఏంటండి అక్కడ అంత ఉంటుంది? ఎఫ్ఐఆర్ ఎక్కడ? దర్శి స్టేషన్ వచ్చి మేజర్ క్రైమ్ 400 దాకా ఏముంటాయి. ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ వేరేగా ఉండవు, కొంచెం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్తో మర్డర్స్ ఉంటాయి, అంతేగాని పెద్ద క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. దర్శలో ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్. ఓకే. ఒక కేసు బ్రేక్ అవ్వాలంటే మీరు చెప్తున్న పబ్లిక్ ర్యాపోర్ట్ ఉంటేనే కేసు బ్రేక్ అవుతుంది. ట్రెడిషనల్ క్రైమ్ వరకు ఓకే. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే, సైబర్ క్రైమ్లో వాడు ఎక్కడో ఉంటాడు, ఏదో మెసేజ్ పంపిస్తాడు, వీళ్ళు క్లిక్ చేస్తారు, మోసపోతుంటారు. ఆ విధంగా మోసపోకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చేయాలంటే? పబ్లిక్ ముందల మనం వాడే సెల్లు, మనం వాడే ఏం ఫీచర్స్ వాడుతున్నాం, వాటిలో ఏం టచ్ చేయాలనేది ముందర ఎడ్యుకేట్ అయి ఉండాలి. మనకి ఒక సెల్ వాడుతున్నామంటే ఈ సెల్లో ఏమేమి అప్లికేషన్లు వేస్తున్నాం, ఏమేమి దాంట్లో మూమెంట్ ఉండింది, ఏది వచ్చింది అనేది ముందర ఎడ్యుకేట్ అయి ఉండాలి. వీళ్ళు మామూలుగా జనరల్గా అంటే ఎక్కువ ఇలిటరేట్. యాక్చువల్గా రియల్గా నేను యాక్చువల్గా ఒక 1 year అన్నా మానుకొని సైబర్ క్రైమ్లో
ఒక 1 ఇయర్ కోర్స్ అన్నా చేయాలని నా ఇది. అంటే రాబోయే తరంలో ఇంకా అంతా సైబర్ క్రైమ్లోనే ఎక్కువ జరిగింది. సైబర్ క్రైమ్ అంటే ఏదో క్లిక్ అని వచ్చింది, మనం కామన్ మ్యాన్కి అది ఉండదు. ఆ కామన్ మ్యాన్ క్లిక్ చేయగానే కొంతమంది నాకు తెలిసిన మేజర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాగా ఉండతను నాకు ఒకరోజు ఫోన్ చేశాడు, అన్ఎక్స్పెక్టెడ్ సార్ నా న్యూడ్ ఫోటో ఒక ఆమె చూసిందంట, ఉత్తరప్రదేశ్ నుంచి నా మీద కేసు పెట్టావని ఒక డిఎస్పీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు సార్, నువ్వు ఇమ్మీడియట్లీగా ఇది నా దగ్గర రాకపోతే నేను ఇచ్చేస్తాను, లేకపోతే ఆ అమ్మాయికి కంపన్సేషన్ కింద 20 lakhs నువ్వు అకౌంట్లో ఏమి అని చెబుతున్నారు సార్ అని నాకు తెలిసి. అసలు నువ్వేం చేసేవారు అంటే, నేను మామూలుగా నైట్ టైంలో పడుకొని చూస్తున్నప్పుడు నేను మామూలుగానే బేర్ బాడీతో బన్నీతో ఉన్నాను సార్, మామూలుగా చూస్తున్నప్పుడు ఏదో వచ్చింది, క్లిక్ చేశాను, నా ఫోటో తీసినట్టున్నారు, నా ఫోటోనే నాకు చూపిస్తున్నారు, నేను మొండు మామూలుతో వేరేది యాడ్ చేశారు, నాకు ఇంతవరకు నా పార్టీ కిందదంతా వేరే పార్టీ ఉంది, నన్ను ఇది చేస్తున్నారు సార్. ఈ న్యూడ్ ఫోటోని ఒక లేడీ చూసి ఆ లేడీ కంప్లైంట్ ఇచ్చిందంట, అక్కడ డిఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారంటే ఆ నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ వెరిఫై చేస్తే అది నెంబరు ఫేక్ నెంబర్, అది నెట్ నుంచి చేశారు ఇతనికి టెక్నికల్గా. నేను ఇమీడియట్లీగా నువ్వు అది ఫోన్ బ్లాక్ చేసి ఇమీడియట్లీగా మన సైబర్ క్రైమ్ వాళ్ళని ఇక్కడ జై అని ఉంటాడు, అతనికి ఫోన్ చేసి ఈ సో పర్సన్ వస్తాడు, మనం అది జాగ్రత్తగా ఇది చేయాలంటే ఇతను ఒక మెసేజ్ పంపించాడు, ఇది మా సైబర్ క్రైమ్. ఆ మెసేజ్ని వాడు క్లిక్ చేశాడు, వాడిది ఆటోమేటిక్గా వాడిది ఇదే. ఆ తర్వాత దాన్ని అటువంటి తెలవకుండా అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా బై అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని క్లిక్ చేస్తారు. అందుకే ఫోన్ కొనేప్పుడు ఏంటంటే ఫోన్ వాడేప్పుడు కానీ దాంట్లో ఏం అప్లికేషన్లు ఉంటాయి, ఏమేమి వస్తాయి, ముందర ఒక ఎడ్యుకేటెడ్ అంటే మనం కామన్ మెన్ కూడా. అందుకనే మా ఎస్పీ గారు ఎక్కువ సైబర్ క్రైమ్ కానీ వీటి మీద ఎక్కడైనా విలేజ్ విజిటింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అందరిని పిలిపించి కొంత పబ్లిక్కి ఇచ్చేయమని మా ఎస్పీ గారు అందరూ చెబుతున్నారు. అందరూ మాకు ఉమెన్ వీళ్ళు కూడా ఉన్నారు ప్రతి విలేజ్కి, వాళ్ళని కొంత మహిళా పోలీసు వాళ్ళకు కూడా కొన్ని క్లాసులు తీసి ఇక్కడ పబ్లిక్కి వెళ్ళినప్పుడు ఆ విలేజర్స్కి అలర్ట్ చేయటం ఇట్లా చేస్తున్నాం ఎక్కువ. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే చాలామంది డిపార్ట్మెంట్కి వస్తున్నప్పుడు డబ్బులు సంపాదించవచ్చు, పవర్ ఎంజాయ్ చేయొచ్చు అనే భావంతో వస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అంటే పోలీసు జాబ్ అనేది దేవుడు ఇచ్చిన అదృష్టం. సర్వీస్ చేసే దాంట్లో సర్వీస్ చేయాలని మోటివ్ ఉంటే పోలీసుకు మించింది ఇంకా వేరే జాబ్ లేదు. ఒక బాధితుడిని తక్షణ సహాయం చెంది వాడు ఇమీడియట్లీ రిలీఫ్ పొందేది పోలీసు చేసే చర్యల వల్ల. రాబోయే తరానికి ఏంటంటే మనము పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే మోటివ్ తోటి వచ్చినప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ మనం డిపార్ట్మెంట్కి మంచిగా సర్వైవ్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళకి ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో అయినా సర్వైవ్ ఉండిద్ది, కంపల్సరీ ఐడెంటిఫికేషన్ ఉండిద్ది. అది ప్రతి రాబోయే వాళ్ళు ఎవరైనా అది అలా సర్వీస్ చేయాలి. మనం పబ్లిక్ సర్వెంట్లు, అంతేగాని పబ్లిక్ మీద అథారిటీ కాదని ఆలోచించుకొని రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు అశోక్ వర్ధన్ గారు. కానీ ప్రజలకు సేవ చేయాలి తప్ప ప్రజల మీద వాళ్ళ మీద అజమాయిషి చలాయించకుండా ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనకు ఎప్పుడూ గౌరవిస్తారని చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది, క్రైమ్ జరిగిన తర్వాత ఆ ఐఓ ఎవరైతే ఉన్నారో ఐఓ కానీ ఆ టీంలో ఉన్న వ్యక్తులు కంప్లీట్గా ఓపిక్గా ఆ కేసు మీద స్టడీ చేస్తే ఖచ్చితంగా నిందితుడు ఎక్కడో దగ్గర క్లూ వదిలిపెడతాడు. ఆ క్లూ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా మనకు బ్రేక్ త్రూ ఉంటుందంటూ అతని సర్వీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ కేసు చెప్పారు. అంటే ఇకపై ఎవరైనా సరే కేసు జరిగినప్పుడు ఓపిక్గా చూస్తే నిందితుడు వదిలిపెట్టిన క్లూ ఖచ్చితంగా బ్రేక్ త్రూకు ఉపయోగపడుతుంది. కానీ అంత ఓపిక లేకుండా ఏదో చేశామా అంటూ పోతే కేసులు అన్నీ కూడా క్లోజ్ అవుతుంటాయని ఆయన సర్వీస్ చెప్తున్నారు. ఇది ఈ వారం అశోక్ వర్ధన్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.